మరింత పేటరేగిపోయే అవకాశాలు ఉంటాయి. ముందు తిండి వీటన్నిటి పక్కన కంటే వీటన్నిటికంటే కూడా ఆడపడుచు భద్రత, అక్క చెల్లెళ్ళు భద్రత జనసేన పార్టీకి చాలా 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 ముఖ్యం. మిమ్మల్ని రక్షించుకోలేకపోతే, మీకు భద్రత ఇవ్వలేకపోతే ప్రభుత్వాలు ఉండి ప్రయోజనం ఏంటి? అధికారులు ఉండి ప్రయోజనం ఏంటి? ముఖ్యమంత్రులు అయి ప్రయోజనం ఏంటి? ప్రతిపక్ష నాయకుడు అయి ప్రయోజనం ఏంటి? నా కళ్ళ ముందు కూడా ఎవరన్నా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆడపిల్ల కనిపిస్తుంటే నన్ను 100 సార్లు ఎవరన్నా అన్న పెద్ద పట్టించుకోను. నా కళ్ళ ముందు ఆడపిల్లని ఏడిపిస్తే నేను చాలాసార్లు కొట్టేవాడిని మనుషులు. ఎందుకు కొట్టేవాడిని అంటే ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా చాలని దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి ఆడపిల్లల ఉద్యోగాలకు వస్తే స్థానిక గుండాలో ఆకుతాయి రౌడీలు నేను కొడతాను మనుషులు కొట్టేవాడిని. ఇదివరకు ఎందుకు కొట్టే ఎవడు మాట్లాడు. ఇంతమంది మగవాళ్ళు ఉంటారు, ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంటే ఒక్కడు మాట్లాడు. ఒకరికి గుండె ధైర్యం లేదు, పేరుకే మగాళ్ళు, గుండె ధైర్యం లేదు వీళ్ళకి. ఇది నాకు ఈ రోజుల్లో కోపంగా, చిన్నప్పటి నుంచి ఇంత 100 మంది మగాళ్ళు ఉంటారు, ఎవరో ఒక 5-6 మంది ఆకతాయిలు ఆటలు ఏడిపిస్తూ ఉంటే ఒక్కడికి ధైర్యం ఉండదు, పేరుకీళ్ళు మగాళ్ళు, గుండె ధైర్యం లేదు వీళ్ళకి. విసుగున్నారు వీళ్ళందరితో. నేను మొట్టమొదటిగా జనసేన పార్టీ పెడదాం అనుకున్నప్పుడు, అసలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు మొదటి కనిపించింది, నాకు ఆడపడుచుల భద్రత కనిపించింది. ఆడపడుచులు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు వారిని ఎవరన్నా సరే ఏదన్నా అంటే తోలు తీసేయాలి, తాట ఉల్చేయాలన్నంత కోపం ఉంటుంది నాకు. అదే ఇంట్లో మరి ఆడపిల్లలు పెట్టుకుని అందరం కూర్చోబెట్టి మహాలక్ష్మిలా ఉండాలంటారు. అంటే ఈ రాజకీయ నాయకులు ఆడపిల్లల మిగతా ఆడపిల్లలు కాదా? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? చట్టాలు అనుసరించరా? ఇవన్నీ నాకు చాలా ఆవేదన కలిగించాయి. అలాగే నేను పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర పెరగలేదు, పెద్ద పెద్ద మేధావుల దగ్గర పెరగలేదు. ఒక్కొక్క గృహిణిలో, ఒక్కొక్క దిగువ మధ్య తరగతి మహిళలో, ఒక రైతు కూలీ కుటుంబంలో ఆడపడుచుల్లో ఎంత అపారమైన జ్ఞానం ఉంటుందంటే, ఉదాహరణకి మా అమ్మ నేను సభలో చెప్తా ఉంటే విద్యార్థులు, కాలేజ్ విద్యార్థుల సదస్సులో చిన్నప్పుడు మా అమ్మ రోజు సాయంత్రం పూట లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను అడిగాను, చాలా సార్లు చూసి అడిగాను మా అమ్మని, ఎవరికమ్మా దండం పెట్టుకుంటావు అంటే, మా అమ్మ లైట్ బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, అమెరికన్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్కి నేను దండం పెట్టుకుంటాను. అంటే నేను మా అమ్మ అప్పుడు ఇదేసాను అట్లా అనుకుని చదివాను, తప్పిస్తున్నాను. కానీ అన్నిటికీ నాకు అర్థమైంది, ఎదిగే కొద్దీ మా అమ్మ పెద్ద చదువుకోలేదు, ఒక 6వ తరగతి 5వ తరగతి చదువుకున్న మహిళ, ఒక సాధారణ దిగువ మధ్య తరగతి గృహిణి. అలాంటి ఆవిడికి ఎంత ఉన్నతమైన ఆలోచన. అలాగే నేను చాలా మందిని చూశాను, చాలా మంది ఆడపడుచుల్లో, చాలా మంది అక్కచెల్లెళ్ళు చాలా మంది కనిపించారు. దీనికి అపారమైన హార్వర్డ్కి వెళ్ళి చదువుకోక్కర్లేదు, స్టాన్ఫోర్డ్కి వెళ్ళి చదువుకోక్కర్లేదు. చాలా మామూలు సామాన్య దిగువ మధ్య తరగతి మహిళలు ఇంత అపారమైన జ్ఞానం. ఈ రాజకీయ నాయకుల వల్ల దేశం సుభిక్షంగా లేదు, గొప్ప ప్రభుత్వాధికారులు సుభిక్షంగా కాదు, ఒక సగటు మధ్య తరగతి మామూలు ఆడపడుచులు గర్భిణులు, దానివల్ల దేశం సుభిక్షంగా ఉంది. ఇంకా కరువు కాటకాలు రాకుండా, ఇంకా ధర్మం నిలబడి ఉంది, ఇంకా మంచితనం నిలబడి ఉంది, ఇంకా ప్రేమ ఉంది సమాజంలో. అంటే మీరుండబట్టే, లేకపోతే సమాజం ఎప్పుడు